తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిమితమై కుర్చీకే పరిమితమై ఆ కుర్చీని ఈడ్చుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్నా మా పరిస్థితి ఇది, మమ్మల్ని ఆదుకునేవాడెవడూ లేడు, పక్షవాతానికి మందులకి ఇంత ఖర్చు అవుతా ఉంది, మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోవడం లేదన్నా అని చెప్పి బాధపడుతూ చెప్పిన ఆ రోగుల పరిస్థితి, ఆ అన్నల పరిస్థితి నేను చూశా. ఆరోగ్యశ్రీ అమలు కాక ఇబ్బందులు పడతా ఉన్న వాళ్ళ పరిస్థితులు విన్నా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఖొయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాక చివరికి మనుషులను పోగొట్టుకున్న ఆ కుటుంబ గాథలు కూడా విన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, ఆ ప్రతి పేదవాడికి ఇవాళ చెప్తా ఉన్నా, నేను విన్నాను, నేను చూశాను, మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్న అవ్వ తాతలను చూసా. ఏమవ్వా పెన్షన్ రావడం లేదా అని అడిగితే, అన్న ఆ అవ్వల నోట్లో నుంచి వచ్చిన మాట, నాయన పెన్షన్ ఇవ్వడం లేదు, కారణం ఏమిటి అని అంటే జన్మభూమి కమిటీల దగ్గరికి పొమ్మంటా ఉన్నారు. జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీ వారు అని అడుగుతా ఉన్నారు. కులం పరంగా పార్టీల పరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెన్షన్లు కత్తిరిస్తూ ఉన్నారు. పెన్షన్లు కూడా రాని పరిస్థితిలో ఇవాళ మేము ఉన్నాము అని ఆ అవ్వ తాతలు పడుతున్న బాధలను చూశా. ఆ ప్రతి అవ్వకు నేను చెప్తా ఉన్నా, ప్రతి తాతకు చెప్తా ఉన్నా, నేను మీ సమస్యలను చూశాను, నేను మీ బాధలను విన్నాను. ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పాలన మధ్యలో మన పాలన సాగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలో కాపు సోదరులు నా దగ్గరికి వచ్చారు, బాధలు చెప్పారు, ఏ రకంగా మోసం చేశారు అన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన విషయాలు కూడా చెప్పారు. ఏ రకంగా 5,000 కోట్ల రూపాయలు ఇస్తారని, సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తారని చెప్పి ఏ రకంగా 5 సంవత్సరాలకు కలిపి 1,300 కోట్ల రూపాయలు కూడా వదలని చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా చెప్పారు. ఆ ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ప్రతి అన్నకు చెప్తా ఉన్నా, ప్రతి తమ్ముడికి నేను చెప్తా ఉన్నా, మీ సమస్యలు నాకు తెలుసు, మీ సమస్యలు నేను విన్నా, మీ సమస్యలు నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం కూడా ఉండదు. రోజుకొక సినిమా చూపిస్తాడు, రోజుకొక డ్రామా చేస్తాడు. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈ డ్రామాలు, ఈ అబద్ధాలు, ఈ మోసాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా కూడా మనకు కనిపిస్తాయి. ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయడానికి వెనకాడడి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం, పదవి కోసం సొంత మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దింపేసి చంపేసిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఇంకొకరు లెక్కే కాదు. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయాలలో కుట్రలు పెరిగిపోయాయి, రాజకీయాలలో కుతంత్రాలు పెరిగిపోయాయి, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి ఇవాళ అర్థం లేకుండా పోయింది. రాజకీయాలలో విలువలు అన్న పదానికి ఇవాళ టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా అర్థం కనిపించని పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితులు మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పులు రావాలి, ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు
ఫలానిది చేస్తాను అని మైకు పట్టుకొని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది మేనిఫెస్టోలో కూడా పెట్టిన తర్వాత ఓట్లు అడిగితే ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు జరగాలి. ఈ వ్యవస్థలోకి మార్పులు జరగకుండా ఈ వ్యవస్థ ఇలాగే దిగజారిపోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తాడు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డ్రామాలు చేస్తాడు. రాబోయే రోజుల్లో ఆయన చేయబోయేది ఏమిటో తెలుసా? ఒకటైతే నాకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదేందో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి ఓట్లను కొనుగోలు చేసే కార్యక్రమానికి నాంది పలుకుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, మీ గ్రామాలలో మీ వార్డుల్లో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందామక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి అక్కకు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ మాట చెబుతూ అడగండి, అక్క మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగా చేయాలన్నా, చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్లుగా చదివించాలన్నా, చదివించాలన్నా కూడా ఇవాళ మన ఆస్తులు అమ్ముకుంటే కానీ మన పిల్లలు మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నామక్క. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా సరే అన్నున్నాడక్క, ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి.